పొగాకు రైతులకు గిట్టుబాటు ధర అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం రైతులకు సరైన ధరలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. పొగాకు కంపెనీలు సిండికేట్గా మారి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పొగాకు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మీరు రైతులను భయపెట్టి ఒక నానుడు ఏంటంటే ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఏదైనా రైతుల కోసం వచ్చి అడిగితే అయ్యే ఇక కంపెనీ వాళ్ళకి రారు, మీరు రావద్దు అంటున్నారు. ఏంటి సోద్యం? ఇటుపోతా ఉంది ఇది. అంటే మేము వస్తే కంపెనీ వాళ్ళు పారిపోతారా? క్రాప్ హాలిడే ఇస్తారు రైతులు. ఎందుకంటే ఖర్చు అవుతా ఉంది 30,000 దగ్గర. మీరు ఈరోజు 20,000 పెట్టుకొని స్లాబ్ పెట్టుకొని ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకుంటా నొక్కుతూ ఉన్నారు. ఎవరి కోసం? రైతులకు ఉపయోగపడాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందా? మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇన్ని రోజుల నుంచి పొగాకు కోసం పోయిన సంవత్సరం మా నాయకుడి ప్రాంతానికి వచ్చాడు. ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం.